ప్రపంచ దేశాధ్యక్షుల్లో పటిష్ట రక్షణ వ్యవస్థ ఎవరికుంది అని అడిగితే ఎవరైనా చెప్పేది ఒకే మాట, ఇంకెవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రపంచంలోనే అత్యంత రక్షణ కలిగిన దేశాధినేత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్లేన్, కారు, వందల మంది బాడీగార్డ్స్, 5 అంచెల భద్రత. రక్షణలో రష్యా అధ్యక్షుడి రూటే సపరేటు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన వేళ పుతిన్ రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం. పుతిన్ రష్యా ప్రెసిడెంట్. మనోడు ఎక్కడికి వెళ్ళినా ఆ సరుకు సరంజామా అంతా వేరే. అగ్రిమెంట్ పేపర్ దగ్గర నుంచి టిష్యూ పేపర్ వరకు అన్ని రష్యా నుంచే. ఏ దేశానికి వెళ్ళినా ఇదే పద్ధతి. ఆతిథ్య దేశంలోని గాలి తప్ప ఇంకేం వాడరు. ఆ మాటకొస్తే గాలి కూడా తెచ్చుకుంటామంటారు, అంత స్ట్రిక్ట్. అలాంటి పుతిన్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు మన దేశానికి విచ్చేశాడు. 2 రోజులు ఇక్కడే మకాం. మరి విశిష్ట అతిథి కదా, ఆయన కోసం భారత ప్రభుత్వం కూడా భారీగానే ఏర్పాట్లు చేసింది. అయితే అవేం వద్దని సున్నితంగా తిరస్కరించింది రష్యా. పుతిన్ ఇండియా టూర్ సందర్భంగా స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టారు. ఢిల్లీలో ఈగ కదిలినా కెమెరాలు పసిగట్టేస్తాయి. జనరల్ గా రష్యా అధ్యక్షుడు విదేశీ పర్యటనల భద్రతా ఏర్పాట్లన్నీ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది. అధ్యక్షుడు తిరిగే ప్రాంతాలను అణువణువుగా జల్లెడ పట్టాకే పుతిన్ అక్కడ ల్యాండ్ అవుతారు. ఇక ఆయన తినే తిండి, తాగే నీరు అంతెందుకు, వాడే టాయిలెట్ కూడా రష్యా నుంచే తెచ్చుకుంటారు. ఇక రష్యా ప్రెసిడెంట్ విమానం పేరు ఇల్యూషన్ IL-96300PU. ఈ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ కూడా ఉంటుంది. అంటే గాల్లో ఎగురుతుండగానే పుతిన్ విదేశాలపై అణ్వాయుధాలు వేయడానికి ఆదేశాలు ఇవ్వొచ్చన్నమాట. నేల నుంచి 43,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగే ఈ విమానం గాల్లోనే రీఫ్యూయల్ చేసుకుంటుంది. ఇక విమానంలో బార్, జిమ్, బెడ్రూమ్ ఉంటాయి. పోర్టబుల్ టాయిలెట్ కూడా రష్యా నుంచే దిగుతుంది. విదేశీ పర్యటనలప్పుడు పుతిన్ బస చేసే హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేస్తారు. హోటల్ సిబ్బంది సాయం తీసుకోరు. వంట మనుషులను వెంట తెచ్చుకుంటారు. హౌస్ కీపింగ్ కూడా రష్యా నుంచే ఇంపోర్ట్. రష్యన్ ఫుడ్ మాత్రమే టేబుల్ మీదకి వస్తుంది. ఇక పుతిన్ సెక్యూరిటీ. ఆయనకు బాడీగార్డ్ గా పనిచేసే వ్యక్తులు మెరికల్ లాంటి వారు. గాలిని కూడా జల్లెడ పట్టేయగలరు. ఆచితూచి కఠోర శిక్షణ ఇచ్చి అంతా ఓకే అనుకుంటేనే పుతిన్ దగ్గర బాడీగార్డ్ గా వేస్తారు. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పాలిగ్రాఫ్ టెస్ట్లు, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అని ఏవేవో నిర్వహించి డ్యూటీలోకి తీసుకుంటారు. 5.8 నుంచి 6.2 అడుగుల పొడవుంటేనే బాడీగార్డ్ పోస్ట్ కు అర్హులు. బాడీ వెయిట్ 75 నుంచి 90 కిలోల లోపే ఉండాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్, పుతిన్ ఏ దేశంలో ఉన్నా బాడీ డబుల్ ఉంటుంది. అంటే అచ్చం పుతిన్ను పోలిన మనిషి ఆయన వెంటే ఉంటాడు. సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. పబ్లిక్ ఈవెంట్స్, రిస్క్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో బాడీ డబుల్ ను ముందు పెట్టి పుతిన్ తెర వెనుక ఉంటాడు. ఉక్రెయిన్ దేశ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరిల్ బుడానోవ్, పుతిన్ ఇద్దరికి 3 బాడీ డబుల్స్ ఉన్నారు. అమేజింగ్. అటు విమానం దిగగానే ఇటు RS సెనాట్ కారెక్కుతారు పుతిన్. అది కాకుండా ఇంకో బండి తీయడం అన్న మాటే ఉండదు. ఈ కారు కంప్లీట్ గా బుల్లెట్ ప్రూఫ్. గ్రెనేడ్ వచ్చి మీద పడ్డా కూడా గీత పడదు. కారు 4 టైర్లు పంక్చర్ అయినా పరుగులు తీయడం దీని స్పెషాలిటీ. స్పీడు గంటకు 249 కిలోమీటర్లు. వండర్ కదా. 5 అంచెల భద్రతను వెంటబెట్టుకుని ఇండియాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇదే టూర్లో రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ఇరు దేశాల నడుమ కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. 2 దేశాలను ఇబ్బంది పెడుతున్న అమెరికా విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావచ్చని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.